హిందూ పురాణాలలో అత్యంత ఆసక్తికరమైన కథలలో భస్మాసుర వధ ఒకటి. శక్తిని తప్పుగా ఉపయోగిస్తే అది తనకే ఎలా ముప్పుగా మారుతుందో ఈ కథ వివరిస్తుంది. పూర్వకాలంలో భస్మాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతను అమరత్వాన్ని సాధించాలనే కోరికతో పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు భోళాశంకరుడు కాబట్టి భస్మాసురుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఓ పరమేశ్వరా, కైలాసవాస, నా భక్తిని పరీక్షించకు, వెంటనే ప్రత్యక్షం కమ్ము రా. భస్మాసురా, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో. స్వామి, నాకు అమరత్వం వద్దుగానే నేనెవరి తలపైన చేయి పెడితే వారు మరుక్షణమే భస్మమైపోయే శక్తిని నాకు ప్రసాదించు. కోరిన వరం వింతగా ఉన్నా నీ తపస్సుకు ప్రతిఫలంగా వరాన్నిస్తున్నాను. తథాస్తు. ఆగండి స్వామి, ఈ వరం పనిచేస్తుందో లేదో నాకెలా తెలుస్తుంది? మీ తల మీదే చేయి పెట్టి పరీక్షిస్తాను. భస్మాసురుడు వరగర్వంతో శివుణ్ణే అంతం చెయ్యాలని శివుడి వైపు పరిగెత్తుతాడు. శివుడు ఆశ్చర్యపోయి అక్కడి నుండి వేగంగా మాయమై వైకుంఠానికి చేరుకుంటాడు. శ్రీమన్నారాయణమూర్తి, ఈ విపత్తు నుండి నన్ను రక్షించండి. భయపడకు శివా, నేను భస్మాసురుణ్ణి సంహరిస్తాను. అబ్బా, ఎంతటి అందం! ఎవ్రీ సుందరి! ఓ సుందరి, ఎవరు నువ్వు? నన్ను పెళ్లాడతావా? నేను నిన్ను ఈ సమస్త భువనాలకు రాణిమి చేస్తాను. మోహిని, నా పేరు మోహిని. నాకు నాట్యం అంటే ప్రాణం. నాతో సమానంగా నాట్యం చేసేవాడిని నేను వివాహం చేసుకుంటాను. నువ్వు సిద్ధమేనా? అవును, నీకోసం ఏదైనా చేస్తాను. నీ అడుగుల్లో అడుగు వేస్తాను. నాట్యం మొదలుపెట్టు. మోహిని వేగంగా నాట్యం చేస్తూ రకరకాల భంగిమలు వేస్తుంది. భస్మాసురుడు ఆమెను అనుకరిస్తూ పిచ్చిగా నాట్యం చేస్తుంటాడు. ఆవేశంలో తన్మయత్వం చెంది తన వరాన్ని మర్చిపోయి, ఇదిగో చూడు, నేను కూడా నీలాగే చేస్తున్నాను అంటూ భస్మాసురుడు తన చేయిని తన తల మీద పెట్టుకోగానే అతని శరీరం నుండి మంటలు వస్తాయి. భయంకరమైన కేక వేస్తూ అతను బూడిదైపోతాడు. మోహిని రూపం మారి విష్ణుమూర్తిగా దర్శనమిస్తారు. శివుడు అక్కడికి వస్తాడు. చూశావా శివ, అహంకారం ఎంతటి వారినైనా దహించివేస్తుంది. అందుకే లోకానికి కీడు కలిగించే ఇలాంటి వరాలను ఎవరికీ ప్రసాదించకూడదు. నా అపరాధాన్ని గ్రహించాను కేశవా. నీ సత్య సందేశాన్ని అర్థం చేసుకున్నాను. గ్రహించారుగా, విచక్షణ లేని వరం, అహంకారంతో కూడిన శక్తి మనిషి వినాశనానికే దారితీస్తాయనే సందేశాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది.